సేవలో వేద పండితులు వేద పారాయణంతో పాటు శ్రీనివాస గద్యం పఠిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి బంగారు వాకిలి వద్ద నుండి నేరుగా సమర్పించే అన్న నివేదన ఇది. బంగారు వాకిలి ముందు గరుడాల్వార్కు ఎదురుగా 4 స్తంభాల మధ్య 484 కిలోల బియ్యంతో తయారు చేసిన పులిహోర రాశిని పెద్ద శిఖరంలాగా ఏర్పాటు చేస్తారు. పులిహోర అన్నరాశిని కొన్ని భాగాలుగా తయారు చేసి పైభాగాన పెద్ద అన్నకూటాన్ని శిఖరంలాగా 8 దిక్కులా 8 శిఖరాలను ఏర్పాటు చేసి అన్నరాశిని నైవేద్యానికి సిద్ధం చేస్తారు. అందుకే ఈ తిరుప్పావడను అన్నకూట మహోత్సవం అని పిలుస్తారు.